అంతా కలిసి ఒక దగ్గర కూర్చుని భోజనం చేసి ఎన్నాళ్ళయిందండి? మీరు ప్రేమలు ఉన్నాయా? లేవు. దేవుని ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, కపటము లేని ప్రేమ. మీరు నమ్మండి నమ్మకపోండి, యథార్థంగా చెప్తున్నా. నేను సంవత్సరానికి 2-3 సార్లు అన్నా మా అమ్మగారు అందరినీ పిలుస్తుంది మా ఇంట్లో. పిలిచి అందరం ఇక్కడే కూర్చొని తినాలి, ఇక్కడే కూర్చొని తినాలి అంటారండి. ఒకరి కష్టాలు ఒకరికి తెలియాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. ఈ లోకంలో పిల్లల్ని వదిలిపెడితే లోక స్నేహితులే ఒక్కొక్కటి స్నేహితుల కోసం ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్ళి వాళ్ళకి పెట్టే పరిస్థితి. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి, మగపిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో తెలియని పరిస్థితి. ఎందుకంటే నీ ఎక్కువ ప్రేమ, లోకంలో ఉన్నటువంటి ప్రేమ నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. దేవుని సన్నిధికి నీ బిడ్డల్ని తీసుకురాలేకపోతున్నావంటే కారణం ఏంటి? ఎక్కువగా ప్రేమించావు కదా. అందుకని దేవుడి సన్నిధికి రావాలి నీ బిడ్డలు. దేవుని మందిరంలో అందరం కలిసి ఒకే చోట కూర్చుని ఆయన ఆరాధించాలి. మీరు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఏం చేయాలండి? మీ మిత్రులుగా శత్రువులుగా ఉన్నవారిని, వారికి ఫోన్ చేస్తున్నాం అనుకుంటున్నానే అని పక్కన వాళ్ళకి చెప్పమాకండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పమాకండి. ఎందుకు చెప్పొద్దంటే వాళ్ళు కట్ చేసేస్తారు. చేయమాక, వారితో మాట్లాడమాక. నీకు సిగ్గు లేదా? నిన్ను ఇలా అన్నాడు, నిన్ను అలా అన్నాడు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? కానీ వాక్యం ఉంది ఎవరో మీరు ఆశీర్వదింపబడాలంటే సఖ్యత కలిగించండి, ఐక్యత చూపించండి. ఒక్కో ఇంట్లో పెద్దవారు చనిపోతే చాలామంది వస్తారు కదా, ఆ తర్వాత ఆ ఇంటికి రారు. అవునా కదా? వస్తారండి. ఒక్కొక్క మనిషి ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు దాకా వచ్చిన బంధువులు తగ్గిపోతారు. ఎందుకని? అతను అంత మిక్కిలిగా ప్రేమించాడు వచ్చిన వాళ్ళని. ఆ స్థానాన్ని నువ్వు పూర్తి చేయలేకపోతున్నావు. అర్థం అది. అందుకని నువ్వు ఎలా ఉండాలంటే ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, దేవుడిని ఆరాధించే బిడ్డగా ఉండాలి. నీ ప్రార్థనలన్నీ దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి ఏమ్మా. అందుకని నేను ఇవాళ శత్రుత్వం ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళగానే నీ ఆలోచన పెదవు దాటే వరకు కూడా దేవుడికి నీకే తెలుస్తుందంట ఏమ్మా. మనసులో ఉన్న ఆలోచన దారమంటే పలానా వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలని ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళగానే కూతురికో కొడుకో చెప్తావు, అరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా అంటావు. ఏంటమ్మా వాళ్ళతో మాట్లాడేది? ఇలా అన్నారు అలా అన్నారు, వాళ్ళతో మాట్లాడొద్దు. అలా కాదు, తెలివిగా నెంబర్ తీసుకోండి. చక్కగా నా దేవుడు నా ప్రార్థన వినాలి, నేను సమాధానపరిచేవాడిగా ఉండాలి, దేవుడి కుమారుడిగా నేను ఉండాలంటే నేను సమాధానపడాలి అని మీరు ఏం చేస్తారండి? చక్కగా ఒక్క మాట రింగిచ్చి వదిలిపెట్టండి. 2-3 సార్లు చేయండి. వారు తిరిగి చేసినప్పుడు మీరేనా బాగున్నారా, ఎక్కడ ఉంటున్నారు, సమాధాన పడిపోయినట్టే. వారు మీ మీద ఉన్నటువంటి పగ వాళ్ళకి పోద్ది, మీకున్న పగ మీకు పోద్ది. అప్పుడు మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఇతను కింద చదవండి బ్రదర్, లోకాసు వార్త 16:27 నుంచి చదవండి. ఇతనికి భూమి మీద ఉండగా అన్నదమ్ములతో పని లేదు. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5గురు ఎక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది ఇతనికి? నరకంలోకి వెళ్ళాక గుర్తొచ్చింది. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. ఇంకెప్పుడండి? అంతా అయిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోయాడు. భూమి మీద నాకు 5గురు సహోదరులు ఉన్నారండి, వారి దగ్గరికి వెళ్ళి చెప్తాడంట.